సో సూర్యసేన్ చిట్టగాంగ్ ఆర్మరీ రైడ్ అంటాం. ఈ మూమెంట్లో ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ పెషావర్లో జరుగుతుంది. పెషావర్ నోట్ చేసుకోండి. అది పెషావర్ ఇన్సిడెంట్ ఏంటంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఈ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్లో పెషావర్లో ఒక ఉద్యమాన్ని నడుపుతాడు. ఇతనికి రెండు పేర్లు ఉన్నాయి. ఇతడు కూడా గాంధీ అనుయాయుడు, గాంధీ ఫాలోవర్. గాంధీ పిలుపుని అందుకొని పెషావర్లో ఇతడు తన అనుయాయులతోటి గవర్నమెంట్ వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడుపుతాడు. ఏంటంటే అది ఇతనికి రెండు అదనంగా పేర్లు ఉన్నాయని చెప్పాను, రాసుకోండి. ఏంటి, బాద్షా ఖాన్ అనే బిరుదు ఒకటి ఉంది, ఫ్రంటియర్ గాంధీ అని కూడా పిలుస్తారు ఇతన్ని. నోట్ డౌన్ దిస్ 2 పాయింట్స్. బాద్షా ఖాన్, ఫ్రంటియర్ గాంధీ అని కూడా పిలుస్తారు ఇతన్ని. ఓకే, రాసుకున్నారా? తర్వాత ఇతని వాలంటీర్ దళం ఒకటి ఉంటుంది. ఇతని అనుయాయులు వాలంటీర్ దళాన్ని ఖుదాయ్ ఖిద్మత్గార్స్ అంటారు. ఖుదాయ్ ఖిద్మత్గార్స్, పాపులర్లీ నోన్ యాజ్ రెడ్ షర్ట్స్ దళం అని కూడా అంటారు. ఖుదాయ్ ఖిద్మత్గార్స్ అనే వాలంటీర్ దళం, వాళ్ళకి ఇంకో పేరు రెడ్ షర్ట్స్ అని కూడా పిలవడం జరిగింది. తర్వాత ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని తమిళనాడులో సి రాజగోపాలాచారి నాయకత్వం వహిస్తాడు. తమిళనాడుకి కూడా సీ కోస్ట్ ఉంది కాబట్టి తమిళనాడు సీ కోస్ట్లో ఈ ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించడానికి సి రాజగోపాలాచారి నాయకత్వం వహిస్తాడు తమిళనాడులో. నెక్స్ట్ మలబార్ తీరం. మలబార్ తీరం అంటే ఎక్కడిది? మలబార్ తీరం దేన్ని మలబార్ తీరం అంటాం మనం? కర్ణాటక. మలబార్ తీరం అని దేన్ని అంటాం? కేరళ తీరాన్ని, కేరళ రాష్ట్రం తీరాన్ని మలబార్ తీరం అంటాం. తమిళనాడు తీరాన్ని కోరమండల్ కోస్ట్ అంటాం కదా. కోరమండల్ తీరం తమిళనాడుది. నెల్లూరు వరకు, తమిళనాడు నుంచి నెల్లూరు వరకు ఉన్న కోస్ట్ని కోరమండల్ తీరం అంటాం. కేరళ తీరాన్ని మలబార్ తీరం అంటాం. ఈ మలబార్ తీరంలో కె కేలప్పన్ నాయకత్వం వహిస్తాడు. కె కేలప్పన్. ఈ మూమెంట్లో ఉమెన్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది. సరోజినీ నాయుడు నాయకత్వంలో చాలామంది అనుయాయులు లాఠీ దెబ్బలు తినడం, జైలు పాలవడం. ఉమెన్స్ తర్వాత యూత్ కూడా ఎక్కువగా, యువకులు కూడా ఎక్కువగా పాల్గొన్నారు దీంట్లో. తర్వాత మణిపూర్ అండ్ నాగాల్యాండ్లో ఈ పాయింట్ రాసుకోండి. నాగాల్యాండ్లో ఒక యంగ్ ఏజ్ ఆఫ్ 13 సంవత్సరాల వయసులో రాణి గైడులు అని రాసుకోండి. అది 13 సంవత్సరాల వయసులో రాణి గైడులు ఈమె 13 సంవత్సరాల వయసులోనే కాంగ్రెస్ ఉద్యమానికి సంఘీభావంగా గాంధీ గారి పిలుపునందుకొని తను కూడా అక్కడ కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తుంది గవర్నమెంట్కి వ్యతిరేకంగా. అప్పుడు ఆమెను ఆ వయసులో అరెస్ట్ చేసిన ఆమె ఇండిపెండెన్స్ వచ్చే వరకు విడుదల చేయలేదు పాపం.
13 ఏళ్ల వయసులో జైలు పాలైనటువంటి రాణి గేడులు, ఆమె యవ్వనం అంతా జైల్లోనే గడిచిపోయింది. రాణి గైడులు ఫ్రమ్ నాగాలాండ్. ఇది ఇంపార్టెంటే, మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇటువంటి అడుగుతుంటాడు. ఓకే, ఉద్యమం ఇలా జరుగుతున్న టైంలో ఇదే సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ ఇలా జరుగుతున్న సందర్భంలో మనం నిన్న చెప్పుకున్నది ఏంటి, సైమన్ కమిషన్ రిపోర్ట్ని చర్చించడానికి లండన్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పాను. 3 రౌండ్ సైమన్ టేబుల్స్ అంటారు. కమిషను తన రిపోర్టు తను ఇచ్చేసింది. సైమన్ కమిషన్ రిపోర్టు అంటే ఎంత ఆ, సైమన్ గోబ్యాక్ అనే దేశమంతా ఎంత ఉద్యమం చేసినా, ఎంత బాయ్కట్ చేసినా, తన పని తాను చేసుకొని తన రిపోర్ట్ని ఇచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ని చర్చించడానికి రౌండ్ టేబుల్ సమావేశాలు, ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశం 1930, 1930. 1930లో డిసెంబర్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది, నవంబర్ డిసెంబర్లో. సో దీనికి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి ఎటువంటి పార్టిసిపేషను లేదు. ఎందుకంటే కాంగ్రెస్ సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ నడుపుతుంది, శాసనోల్లంఘన ఉద్యమంలో, ఉప్పు సత్యాగ్రహంలో చాలా బిజీగా ఉంది. అంతేకాకుండా గవర్నమెంట్ రిప్రెసివ్ పాలసీస్ అంటే ఉద్యమకారులందరినీ అరెస్ట్ చేయడం, కొంతమంది ఆస్తులు స్వాధీనం చేసుకోవడం, కేసులు బనాయించడం, ఏ ఇలాగా ఇష్టానుసారంగా గవర్నమెంట్ లాఠీ చార్జీలు జరపడం, కాల్పులు జరపడం, ఇటువంటి రిప్రెసివ్ పాలసీస్ ఫాలో అవడం వలన కాంగ్రెస్ అటెండ్ కాలేదు. మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ అటెండ్ అవ్వలేదు. అయితే ఎవరు అటెండ్ అయ్యారు? ఇటు బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు కాకుండా స్వదేశీ సంస్థానాలు ఉన్నారు కదా, స్వదేశీ రాజులు, వాళ్ళ ప్రతినిధులు అటెండ్ అయ్యారు. దళితుల తరపున, ఇది రాసుకోండి, దళితుల తరపున అంబేద్కర్ అటెండ్ అయ్యాడు. ముస్లిం లీగ్ తరపున ముస్లిం ప్రతినిధులు అటెండ్ అయ్యారు. అయితే దళితుల తరపున అంబేద్కర్ అటెండ్ అవుతాడు ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి. కాంగ్రెస్ డిడ్ నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. సో కాంగ్రెస్ భారతదేశంలో అధిక సంఖ్యాకులకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే 80% వరకు, 80-85% వరకు భారతీయులకి రిప్రజెంటేటివ్ పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ లేని సమావేశం మీనింగ్లెస్. అంటే ఎంత పెద్ద జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ అటెండ్ కాకపోవడం వల్ల మొదటి రౌండ్ టేబుల్ సమావేశం కొంచెం వెలితిగా కనిపించింది, అదొక అర్ధరహితం అనిపించింది. అందుకే కాంగ్రెస్ నుంచి కంపల్సరిగా ఎవరో ఒకరు అటెండ్ అవ్వాలి. దానికోసం అక్కడ రామ్సే మ్యాక్డొనాల్డ్, బ్రిటిష్ ప్రధాని రామ్సే మ్యాక్డొనాల్డ్, అక్కడ అతను లార్డ్ ఇర్విన్కి డైరెక్ట్ చేస్తాడు. లార్డ్ ఇర్విన్ అంటే ఎవరు? భారతదేశ గవర్నర్ జనరల్. అప్పుడు ఉప్పు సత్యాగ్రహం టైంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ ఇర్విన్. ఇర్విన్కి గాంధీకి మధ్య ఇర్విన్ ఒడంబడిక జరుగుతుంది 1931లో. గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటాం. రాసుకోండి, 1931 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. నిన్న ఇర్విన్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, నోట్ చేసుకున్నారు కదా, చెప్పండి అది. 1929లో ఇర్విన్ ఏంటి ప్రకటించాడు ఇండియన్స్కి? భారతీయులకి ఏం ప్రామిస్ చేశాడు 1929లో ఇర్విన్? డొమినియన్ స్టేటస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పానా? డొమినియన్ స్టేటస్, ఇండియన్స్కి డొమినియన్ స్టేటస్ ఇస్తామని చెప్పి ఫస్ట్ టైం
1929లో ఇర్విన్ ప్రకటిస్తాడు. అది దీపావళి రోజున ప్రకటించడం వల్ల దీపావళి డిక్లరేషన్ అని కూడా అంటారు. ఆన్ ది డే ఆఫ్ దీపావళి లార్డ్ ఇర్విన్ డిక్లేర్డ్ డొమినియన్ స్టేటస్ విల్ బి గివెన్ టు ది ఇండియన్స్. రాసుకోలేదా నిన్నది? రాసుకున్నారా లేదా అది? ఫస్ట్ టైం డొమినియన్ స్టేటస్ ఇస్తామని 1929లో ఇర్విన్ ప్రకటన. ద మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 1921 గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో ఇది కూడా ఫర్ ది ఫస్ట్ టైం అదే కాంగ్రెస్ని బ్రిటిష్ గవర్నమెంట్తో ఈక్వల్ స్టేటస్లో చర్చలకు ఆహ్వానించడం అనేది ఇదే మొదటిసారి. కాంగ్రెస్ని భారతీయుల తరపున బ్రిటిష్ గవర్నమెంట్కి సమాన ఉజ్జీగా అంటే ఈక్వల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్తో పాటుగా చర్చలకు ఆహ్వానించడం. సో గాంధీ గారికి ఇర్విన్కి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటది అంటే రెండు వైపుల నుంచి రెండు రకాలు ఆమోదించడం జరిగింది. ఏంటంటే గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవ్వడానికి అంగీకరించాడు. గాంధీ రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవ్వడానికి అంగీకరించాడు. నోట్ డౌన్. నెక్స్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ అరెస్ట్ చేసినటువంటి జాతీయ నాయకులందరినీ విడుదల చేయడానికి ఒప్పుకుంది. అరెస్ట్ కాబడిన జాతీయ నాయకులందరినీ విడుదల చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ అంగీకరించింది. ఎక్సెప్ట్ వైలెంట్ యాక్టివిటీస్లో హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని తప్ప మిగతా వాళ్ళందరినీ విడుదల చేయడానికి ఒప్పుకుంది. అంటే హింసకు పాల్పడిన వారిని విడుదల చేయడం తప్ప మిగతా వాళ్ళందరినీ విడుదల చేస్తామని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఇంకోటి ఏంటంటే భారతీయులు సొంత వినియోగానికి ఉప్పు తయారు చేసుకోవచ్చు. సొంత వినియోగానికి అంటే అమ్ముకోవడానికి కుదరదు, కానీ ఎవరింట్లో వాళ్ళు వాడుకోవడానికి, వంటల్లో వాడుకోవడానికి అనుమతినిచ్చింది. అంతేకాకుండా బ్రిటిష్ గవర్నమెంట్ కొన్ని ఫైన్స్ వేసింది ఈ ఉద్యమంలో పాల్గొన్న చాలా మందికి. ఆ ఫైన్లన్నీ కూడా రద్దు చేసింది, కట్టాల్సిన అవసరం లేదని. పీస్ఫుల్గా అంటే శాంతియుతంగా ఉద్యమాన్ని నడుపుకోవడానికి అంగీకరించింది బ్రిటిష్ గవర్నమెంట్. ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ అన్నీ కూడా విత్డ్రా చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ అంగీకరించింది. అంటే ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి చాలా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఇమీడియట్గా. ఆ ఆర్డినెన్స్లన్నింటినీ కూడా రద్దు చేయడానికి అంగీకరించింది బ్రిటిష్ గవర్నమెంట్. పోలీసులు జరిపిన హత్యాకాండలో ఒక కమిషన్ వేయడానికి కూడా గవర్నమెంట్ అంగీకరించింది. అంటే పోలీసులు కాల్పులు జరగడం, లాఠీలు జరిపినప్పుడు కొంతమంది చనిపోవడం, కొంతమంది క్షతగాత్రులు అవడం జరిగింది. దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీని వేయడానికి కూడా బ్రిటిష్ గవర్నమెంట్ అంగీకరించింది. అంటే ఈ పాయింట్స్ అన్ని గాంధీ ఇర్విన్ ఒప్పందంలో భాగం. అందులో మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ యాక్సెప్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ పార్షియల్లీ సాల్ట్ల అంటే ప్రజల సొంత వినియోగానికి
సాల్ట్ని తయారు చేసుకోవచ్చని అంగీకరించడం, అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయాలని ఒప్పుకోవడం. కొన్ని పాయింట్స్ గుర్తుంచుకోండి. ఇమ్మీడియట్ విత్డ్రాల్ ఆఫ్ ఆర్డినెన్స్, ఆర్డినెన్స్ని విత్డ్రా చేయడానికి ఒప్పుకుంది. ఇవన్నీ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో భాగాలు. అయితే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్లో, గాంధీ ఇర్విన్ ఒప్పందంలో ఒక డ్రాబ్యాక్ ఉంది. అది తర్వాత కాలంలో అది విమర్శలకు ఎక్కువగా గురైంది. ఏంటంటే ఆ విమర్శలు, అప్పటికే అరెస్ట్ అయ్యి శిక్ష పడినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వీళ్ళు ఉన్నారు. వీళ్ళని విడుదల చేయమని గాంధీ గారు గట్టిగా ఒత్తిడి చేయలేదని ఒక విమర్శ ఉంది. గాంధీ గాంధీ గారు రాసుకోండి అవి కూడా. అప్పటికే ఉరిశిక్ష ఖరారైనటువంటి భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురు వీళ్ళని విడుదల చేయమని గాంధీ గారు ఒత్తిడి చేయలేదు గట్టిగా అని. సో వీళ్ళ ముగ్గురిని ఎప్పుడు ఉరి తీశారని చెప్పాను? 1931 మార్చి 23rd లాహోర్ కుట్ర కేసు కింద. మార్చ్ 23 దీస్ 3 people వర్ ఎగ్జిక్యూటెడ్, ఉరి తీయబడ్డారు. ఏ కేసులో అరెస్ట్ అయ్యారు వాళ్ళు? ఏ కేసులో వాళ్ళకి శిక్ష పడింది? భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్కి వాళ్ళకి ఏ కేసులో ఉరిశిక్ష పడింది? లాహోర్ కుట్ర కేసులో సార్. లాహోర్ కాన్స్పిరసీ కేస్, లాహోర్ కుట్ర కేసు అంటాం. లాహోర్ కుట్ర కేసు అంటే సౌండర్స్ని చంపేశారు కదా. అంటే లాలా లజపత్ రాయ్ మీద లాఠీ చార్జ్ చేసి అతని చావుకి కారణమైనటువంటి సౌండర్స్ని వీళ్ళు కాల్చి చంపేస్తారు. అది లాహోర్ కుట్ర కేసు అంటాం. ఈ లాహోర్ కుట్ర కేసులో అరెస్ట్ అయ్యి వీళ్ళు ఉరి తీయబడతారు. కానీ ఆ ఉరి తీయడానికి ముందే, అంటే మార్చి 5వ తారీఖున 1931 మార్చి 5వ తారీఖున కదా గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. 1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. ఓకే. 23న అంటే అదే నెల 23వ తారీఖున ఉరి తీయబడ్డారు. అంటే అప్పటికి జస్ట్ కొద్ది రోజుల ముందే, అంటే గాంధీ గారు వాళ్ళ విడుదలకి గట్టిగా ఒత్తిడి చేయలేదని ఒక విమర్శ మాత్రం ఉంది. సో ఎనీహౌ వాళ్ళ ఉరి భారతదేశంలో చాలామందికి ఒక రకమైనటువంటి నిరుత్సాహం, నిస్పృహలు ఏర్పడ్డాయి. దేశం కోసం త్యాగం చేసినటువంటి భగత్ సింగ్ లాంటి వాళ్ళని ఉరి తీయడం అనేది చాలా బాధపడిన రోజు అది. తర్వాత 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ అటెండ్ అవుతాడు. 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ అటెండెడ్. అంటే గాంధీతో పాటు సరోజినీ నాయుడు, మదన్ మోహన్ మాలవ్య వీళ్ళు కూడా రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అవుతారు. అలాంగ్ విత్ గాంధీ, సరోజినీ నాయుడు అండ్ మదన్ మోహన్ మాలవ్య అటెండెడ్ టు ది సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇన్ లండన్. నోట్ డౌన్. సో 2వ రౌండ్ టేబుల్ సమావేశం అర్ధాంతరంగా ముగిసిపోతుంది. అంటే ఏంటంటే కమ్యూనల్ అవార్డు మీద కాన్స్టిట్యూషనల్ డెడ్లాక్ వస్తుంది. కమ్యూనల్ అవార్డు గురించి అంటే ఏంటంటే, గతంలో మీకు ఒక విషయం చెప్పాను. 1909లో ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసి వేర్పాటువాదానికి కారకులయ్యారు. విభజించి పాలించే విధానానికి అది నాంది అని చెప్పాను. తర్వాత 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల గురించి చెప్తూ ఆ చట్టంలో ఇంకా కొంతమందికి
ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేశారు. ఏంటవి? ఆంగ్లో ఇండియన్స్కి, సిక్కులకి, యూరోపియన్స్కి, వీళ్ళకి కూడా క్రిస్టియన్స్కి, సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, యూరోపియన్స్కి వీళ్ళకి కూడా ప్రత్యేక నియోజకవర్గాలు అప్పుడే ఇచ్చారు. ఇప్పుడు కూడా బా హిందువుల్లో ఒక భాగమైనటువంటి దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తామన్నారు. హిందూ మతంలో భాగస్థులైనటువంటి దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తామని, ఆ విషయాన్ని గురించి గాంధీ పూర్తిగా వ్యతిరేకించి చర్చల మధ్యలోనే బయటకు వచ్చేస్తాడు. రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ గారు ఈ విషయమై విభేదించి మధ్యలోనే ఇండియాకి వెనక్కి రావడం జరిగింది. ఏ ఇష్యూ మీద అనేది మీకు తెలియాలి, నోట్ చేసుకోండి పాయింట్స్. సో అక్కడ రామ్సే మ్యాక్డొనాల్డ్ బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్డ్ కమ్యూనల్ అవార్డు. అంటే గాంధీ గారు ఎలా వచ్చేసినా రామ్సే మ్యాక్డొనాల్డ్ కమ్యూనల్ అవార్డుని ప్రకటిస్తాడు. ఈ విషయం మీదే దళితులకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు కేటాయిస్తూ కమ్యూనల్ అవార్డు ప్రకటించడం జరిగింది. రామ్సే మ్యాక్డొనాల్డ్, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్. రామ్సే మ్యాక్డొనాల్డ్ ఎవరు? బ్రిటిష్ ప్రధాని. ఈ కమ్యూనల్ అవార్డును ప్రకటిస్తాడు. దీనికి వ్యతిరేకంగా గాంధీ గారు ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. గతంలో ఎప్పుడు ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు చేయలేదు. ఎర్రవాడ జైల్లో ఈ ఆమరణ నిరాహార దీక్ష అనేది ఫస్ట్ టైం గాంధీ. మామూలు నిరాహార దీక్ష చేశాడు. ఫస్ట్ టైం హంగర్ స్ట్రైక్ ఇన్ అహ్మదాబాద్ మిల్ వర్కర్స్ గురించి మొట్టమొదటి హంగర్ స్ట్రైక్ అది. ఇది ఆమరణ నిరాహార దీక్ష. ఇది ఎర్రవాడ జైల్లో కమ్యూనల్ అవార్డుకి వ్యతిరేకంగా. ఓకే, రాశారు కదా. ఈ 1931లో ఇంకొక ఇన్సిడెంట్ రాసుకోండి, అది మీకు పనికొస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా అవసరం. అది 1931 కరాచీ సమావేశం. కాంగ్రెస్ కరాచీలో సమావేశమయ్యి గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ని ఆమోదించడం. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ని ఆమోదించింది కరాచీ సమావేశంలో 1931. కరాచీ సమావేశంలో గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ను ఆమోదించడం, సంపూర్ణ స్వరాజ్యం మరొకసారి దాన్ని నొక్కి చెప్పడం, సంపూర్ణ స్వరాజ్య సాధన గురించి మరొకసారి నొక్కి చెప్పడం, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్స్ను ఆమోదించింది. ఫండమెంటల్ రైట్స్ని ఆమోదించడం జరిగింది ఈ సమావేశం, కరాచీ సమావేశంలో. ఫండమెంటల్ రైట్స్ దీనికి అధ్యక్షత వహించింది పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన కరాచీ సమావేశం. అది కూడా రాసుకోండి.
కరాచీ సమావేశం రాస్తే కదా 1931 పటేల్ ప్రెసైడెడ్ ది కాంగ్రెస్ కాన్ఫరెన్స్ అండ్ యాక్సెప్టెడ్ ది ఫండమెంటల్ రైట్స్. సో ఇదే సందర్భంలో ఇంకో పాయింట్ కూడా ఇక్కడ మీకు వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి, మామూలుగా మీకు ఉపయోగపడేది. 3 సమావేశాలకి అటెండ్ అయిన వాడు, అంటే 3 రౌండ్ టేబుల్ సమావేశానికి అటెండ్ అయిన భారతీయుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది నోట్ చేసుకోండి. 3 సమావేశాలకి అటెండ్ అయినటువంటి, దళితుల తరపున అటెండ్ అయ్యాడు 3 సమావేశాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో కాంగ్రెస్ మాత్రం ఒకే ఒక సమావేశానికి అటెండ్ అయ్యింది, సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి. So again come to the point, communal award announced by Ramsay MacDonald, the Prime Minister of England in 1932. ఆ పాయింట్ నుంచి మళ్ళీ ఇక్కడికి వద్దాం. అది రాసుకున్నారా లేదా? అనౌన్స్మెంట్ ఆఫ్ కమ్యూనల్ అవార్డ్ బై రామ్సే మ్యాక్డొనాల్డ్, ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇది డివైడ్ అండ్ రూల్లో భాగమే. ఇది డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు అనే భాగం, అనే స్ట్రాటజీలో భాగంగా ఆల్రెడీ ముస్లింలు వేరు చేశారు, సిక్కుల్ని, క్రిస్టియన్స్ని, యూరోపియన్స్ని, ఆంగ్లో ఇండియన్స్ని వీళ్ళు కూడా వేరు చేయడం జరిగింది బై గివింగ్ సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్, ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వడం ద్వారా. ఇప్పుడేమో హిందువుల్లో కూడా చీలికి తీసుకురావడం, హిందువుల్లో ఏ విధంగా దళితులకి సెపరేట్ కాన్స్టిట్యుయెన్సీస్ అలాట్మెంట్ అనమాట, ప్రత్యేక నియోజకవర్గాల ఏర్పాటు. అగైనెస్ట్ దిస్ గాంధీ స్టార్టెడ్ ఆమరణ నిరాహార దీక్ష ఎర్రవాడ జైల్లో అని చెప్పాను కదా, నోట్ చేసుకుని ఉంటారేమో, నోట్ చేసుకోండి అది. ఓకే, గాంధీ గారు ఆమరణ నిరాహార దీక్ష చేయడం కాంగ్రెస్ వర్గాల్లో అందరికీ కూడా అలజడి మొదలైంది. గాంధీ గారికి ఏమవుతుందో ఏమిటో, ఆ టైంలో గాంధీ గారు చనిపోతే పరిస్థితి ఏమిటి. అందుకని అంబేద్కర్కి గాంధీకి మధ్య ఒక ఒప్పందానికి తీసుకురావడం జరిగింది. ఏది, కమ్యూనల్ అవార్డు మీద ఒక ఒప్పందానికి అంగీకరించడం జరిగింది. అదే పూనా ప్యాక్ట్ అంటాం, రాసుకోండి. పూనా ఒప్పందం 1932 బిట్వీన్ గాంధీ అండ్ అంబేద్కర్. Pune Pact was signed by B.R. Ambedkar on behalf of the depressed classes. Depressed classes అంటే దళితుల తరపున అంబేద్కర్, కాంగ్రెస్ తరపున గాంధీ ఒక ఒప్పందానికి రావడం జరిగింది. అదే పూనా ఒప్పందం 1932. దీని ప్రకారం ఏంటంటే, ఈ దళితులకు రిజర్వ్డ్ స్థానాలు 71 నుంచి 147కి పెంచడం జరిగింది. దళితులకు రిజర్వ్ చేసినటువంటి స్థానాలు 71 నుంచి 147కి పెంచడం జరిగింది.
రాసుకోండి. 71 నుంచి 147. అలాగే సెంట్రల్ లెజిస్లేచర్లో 18% ఆఫ్ ది టోటల్ సీట్స్, మొత్తం సీట్లో 18% సీట్లు దళితులకు ఇవ్వడానికి. అంటే 71 నుంచి 147 ఎక్కడ రాష్ట్రాల్లో, రాష్ట్ర శాసనసభల్లో 71 నుంచి 147 స్థానాలకు పెంచారు. సెంట్రల్ లెజిస్లేచర్లో 18% సీట్లు దళితులకు కేటాయించారు. ఇది పూనా ప్యాక్ట్. రాష్ట్ర శాసనసభల్లో 71 నుంచి 147కి పెంపుదల, సెంట్రల్ లెజిస్లేచర్లో 18% ఆఫ్ ది టోటల్ సీట్స్. Okay, Pune Pact was accepted by the British government as an amendment to the Communal Award. అంటే పూనా ప్యాక్ట్ని కమ్యూనల్ అవార్డుకి సవరణ. పూనా ప్యాక్ట్ అనేది కమ్యూనల్ అవార్డుకి సవరణగా యాక్సెప్ట్ చేయడం జరిగింది. బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్టెడ్ అనమాట. ఇంకా 1932లోనే గాంధీ గారి హరిజన యాత్ర, అతని యాత్రలో సుదీర్ఘమైన యాత్ర హరిజన యాత్రే. ఇంచుమించుగా 20,000 కిలోమీటర్ల వరకు, 20,000 కిలోమీటర్ల పాటు హరిజన యాత్ర జరుపుతాడు గాంధీ ఫర్ ది డిప్రెస్డ్ క్లాసెస్. గాంధీ యాత్రలో సుదీర్ఘమైన యాత్ర హరిజన యాత్ర. హరిజన్ అనే ఒక వీక్లీ పత్రికను కూడా నడుపుతాడు. హరిజన్, ఏ వీక్లీ జర్నల్ కాల్డ్ హరిజన్. హరిజన పత్రిక నడపడం. సో దళితుల అభ్యున్నతికి హరిజన సేవక్ సంఘ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. హరిజన పత్రిక, హరిజన సేవక్ సంఘ్. ఓకే, రాసారా? హరిజన సేవక సంఘ్ ఒకటి, హరిజన పత్రిక. హరిజనుల అభ్యున్నతి కోసం, డిప్రెస్డ్ క్లాసెస్ అభ్యున్నతి కోసం ఫండ్స్ని సేకరించడం, ఫండ్స్ సేకరించి వాళ్ళ వెల్ఫేర్ కోసం ఖర్చు చేయడం. దళితులు హిందువుల్లో భాగమే, వారి కోసం, వారి అభ్యున్నతి కోసం 20,000 కిలోమీటర్ల పైన యాత్ర జరిపాడు. సో ఇది ఎలా ఉంటే, రౌండ్ టేబుల్ సమావేశాలు ఉన్నాయి కదా, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అయిన తర్వాత గవర్నమెంట్ శ్వేతపత్రాన్ని విడుదల చేసింది గవర్నమెంట్. ఆ శ్వేతపత్రమే 1935 యాక్ట్ అన్నమాట. అంటే 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించినటువంటి విషయాల్ని ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది 1933లో. ఆ శ్వేతపత్రం came into effect as 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం 1935.
ఓకే. ఈ లింక్ చూసారా మీరు? ఈ లింక్ ఏంటంటే ఎక్కడి నుంచి ఇది 1919 మాంటేగ్ చేమ్స్‌ఫోర్డ్ సంస్కరణలు లో ఏం చెప్పారు? ఆఫ్టర్ 10 ఇయర్స్ 10 సంవత్సరాల తర్వాత ఈ సంస్కరణల మీద ఒక రివ్యూ ఉంటుంది. రివ్యూ కమిటీని వేస్తాం దీని అమలు తీరు మీద. అయితే 2 సంవత్సరాల ముందే సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు టు రివ్యూ ది 1919 యాక్ట్. సైమన్ కమిషన్ రిపోర్టు రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చ. రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించిన దాన్ని శ్వేతపత్రంగా విడుదలవడం. ఈ శ్వేతపత్రం 1935 యాక్ట్గా రూపొందడం. ఇది లింక్. అంటే ఒక ఆర్డర్లో మీకు తెలియాలి. అది అందరు నోట్ చేసుకున్నారు అనుకుంటాను. ఓకే, రేపు మిగతా విషయాలు చర్చిద్దాం. నాకు మళ్ళీ ఫైనల్ ఇయర్ క్లాస్ ఉంది ఇప్పుడు 11 కల్లా. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వి విల్ మీట్ అగైన్ టుమారో. Thank you, sir. Thank you. Thank you, sir. Bye, sir. Thank you, sir.